బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ ఈరోజు మల్కాజ్గిరిలో జరిగిన బ్రాహ్మణ్ ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్స్ ప్రోగ్రాంని ఆవిష్కరించడం జరిగింది. దాంట్లో వారి ఉద్దేశించి మాట్లాడటం అట్లాగే వాళ్లు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమః యా దేవీ సర్వభూతేషు కార్యరూపేణ సంస్థిత నమస్తే 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 నమః యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమః. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చి ఆచార్యకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇది నిరంతరం కొనసాగుతుంది. మన సూర్యకుమారి గారు, రాజ్కుమారి గారు, శిరీష గారు, ఆచార్య నుంచి గిరిజా రాజ్కుమారి గారు, గుండు గారు, వీళ్ళంతా ఒక స్త్రీ శక్తి ఏందనేది తెలంగాణ రాష్ట్రంలో తెలియపరచాలని మొట్టమొదటిగా ప్రయత్నం. చిన్న ప్రయత్నాన్ని మన రాబో కాలంలో భవిష్యత్తులో ఇంకా పెద్ద కార్యక్రమాలు, పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని ఇలా 100-200 స్టాల్ మీ అందరి సహకారం ఉండాలి. అలాగే ఇవాళ మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి కూడా వైస్ చైర్మన్ గారు పొన్నాడ సుబ్రహ్మణ్యం గారు చేశారు. వారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారికి రావడం ముఖ్య కారణం ఏంటంటే మన మహిళా మనులకు ఆర్థికంగా వాళ్ళని శక్తిపరిస్తేనే మన బ్రాహ్మణ సమాజం బాగుంటుంది. మీరు బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే మీ ద్వారానే, స్త్రీ శక్తి ద్వారానే ప్రపంచానికి ఏదైనా మార్పు రావాలంటే మీ ద్వారానే వస్తుంది. అది ఆర్థికంగా, సామాజికంగా, గృహిణులుగా మీ పాత్ర ఎంతో ఉంది. వారు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్రాహ్మణ సమాజంలో ఉన్న మహిళలను కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలనే ఉద్దేశంతో వారు 4 మాటలు మాట్లాడడానికి ఇక్కడ చేశారు. అది మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి వారు కొన్ని సూచనలు చేస్తారు. అవి మనం చక్కగా విని వారి యొక్క ఆదేశాలను మనం చేసి మన కుటుంబాలను అభివృద్ధి పరంగా కొనసాగిస్తారు. అన్నగారు ఒక మా అందరినీ ఉద్దేశించి 4 మాటలు మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కూడా అభినందన. ముఖ్యంగా స్త్రీ శక్తి అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడే అమ్మవారి గురించి అందరూ ప్రార్థన చేస్తాం. అమ్మవారికి ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో విశిష్టమైన బోనాల పండుగ. ఈరోజు ఇవాళ మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడానికి ఒక మంచి పరిణామం. ఇది వచ్చేసిన నెలకి 120 మంది, ఆ తర్వాత 200 మంది ఆ రకంగా ముందుకెళ్ళగలుగుతారని ఆలోచనతో మనం అందరం కూడా పనిచేద్దాం. ఇంకొకటి ఏంటంటే చాలా బ్యాంక్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మీకు రకరకాల దీంట్లో కూడా మేము కొంత స్టడీ చేయడం జరిగింది. మీలో కూడా ఇంకొక 100 మంది దాకా స్టేజ్ మీదకి రాగలిగితే కంపల్సరీగా ఒక ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అట్లాగే ఇంకా పెరిగితే కనుక సేమ్ దాన్ని మనం అభ్యర్థన చేద్దాం. అందులో ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. సీఎం నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మా సీఎం గారు చెప్పిన మాట ఒకటి, ఆయన చెప్పి నేను 2 లక్షల మంది మహిళలను పోలీసులు చేస్తానని దాన్ని దాంట్లో మనం ఒక 1000 మంది అయినా మన గ్రామం నుంచి ఎందుకు రావాలి అనేది నా ఆశ. నాకు ఆలోచనతో మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మియాపూర్ సేవాదాలో నేను పనిచేసినప్పుడు నాకు వివిధ స్టేట్స్ నుంచి కూడా నాకు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళ వైపు నుంచి కూడా మనం సహకారం తీసుకున్నాం. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా
అవకాశాలు చాలా మెండుగా వస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. వాటితో పాటు తీసుకెళ్ళి దీంతో కాకుండా సబ్సిడీస్ అనేది ఆటోమేటిక్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏవైతే రావాలో అవన్నీ కూడా రావడానికి మేము మీ అందరికీ కూడా సహకారం అందిస్తామని తెలియజేస్తూ, ఈ మహిళా శక్తి ఇంకా పెరగాలి. ఇది ఒకటే కాదు, ఇట్లాంటివి వేరే వేరే చోట్ల కూడా జరిగితే బాగుంటుంది. ఇంకా మా ప్రసాద్ గారితో కూడా మనం మాట్లాడటం జరిగింది. ప్రసాద్ గారు కూడా ఈ విషయంలో ముందుకు రావడం, నేను కూడా ఒక గ్రూప్ తయారు చేశాను ఇవాళ. ఆ గ్రూప్లో కూడా దానికి వివిధ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు, దాంట్లో బ్యాంక్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, అట్లాగే వీటిలో ఫెసిలిటీస్ ఏ రకంగా మనం చేసుకోవచ్చు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి ఆలోచనతోటి ఇవాళ ఒక ఫస్ట్ స్టెప్ ఇది పెట్టాలి అనేది ఆర్మీ ఈ ప్రోగ్రామ్ పెట్టాలనేది దాదాపు ఒక 2 నెలల నుంచి నిర్మాణం జరుగుతూనే ఉంది. కానీ ఇవాళ పెట్టడం, ఈ రకంగా ముందుకెళ్ళడం అనేది శుభసూచన. వీటిలో మనం ఒక స్టార్టప్ కిందనే ఆలోచన తీసుకొని ఇంకా రాగల ఇంకా మా ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల టైం ఉంది. ఇంకా ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా కంటిన్యూగా మనం ఉంటాం అనేది, తర్వాత 5 సంవత్సరాలు కూడా మళ్ళీ మనమే ఉంటాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అనుకున్నట్టుగా మినిమం ఒక 1000 మందిని మనం కోటీశ్వరులు చేయగలిగితే దానికి మీ శక్తి, మీ సహకారం ఇంపార్టెంట్, మీ ఆలోచన ఇంపార్టెంట్, మీ పుస్తకం ఇంపార్టెంట్. కాబట్టి దీని మీద మీరు కూడా అందరూ సమన్వయంగా ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావాలని బ్రాహ్మణ సంఖ్య వైస్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు.